రాష్ట్రంలో నిన్నటిదాకా నక్సల్స్ ప్రభావితం ఉన్న మారుమూల గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలోని కర్రెగుట్టల్లో పర్యటించిన డీజీపీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం నక్సల్ రహిత రాష్ట్రమని, ఇంకా 6 మాత్రమే లొంగిపోవాల్సి ఉందని చెప్పారు. ఆపరేషన్ కగార్ ముందు వరకు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డీజీపీ శివధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి పర్యటించారు. కర్రెగుట్టల్లోని పామునూరు పోలీస్ అవుట్పోస్టుకు డీజీపీ భూమి పూజ చేశారు. ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ కి శంకుస్థాపన చేశారు. గ్రామస్తులకు బియ్యం, ఇతర నిత్యావసరాలు, సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు. గ్రామస్తులందరి అవసరాల కోసం ఒక ఆటో, బైకును అందజేశారు. కర్రెగుట్టల్లో రోడ్లు వేయడం శుభ పరిణామమన్న డీజీపీ శివధర్ రెడ్డి, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ముందుగా రోడ్ల నిర్మాణం జరగాలన్నారు. తీవ్రవాద ప్రాంతంలో ఇంత త్వరగా రోడ్లు వేయటం అభినందనీయమన్నారు. ఎక్కడా అటవీ చట్టాలను ఉల్లంఘించకుండానే ఈ ప్రాంతాల్లో రహదారుల ఏర్పాటుకు అనుమతించినట్లు ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని పేర్కొన్నారు. సంతోషం ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి, మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. ఇట్లా చేస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ వేగం పుంజుకుంటాయి అన్న ఉద్దేశంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా భావించినాయి. మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ చాలా ముందుకొచ్చి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ కి దారి చూపించినాయి. ఇది ఫారెస్ట్ ఎట్లాగా కష్టం అవుతుంది కదా, వీ కెనాట్, బికాస్ సో మెనీ యాక్ట్స్ ఆర్ దేర్. ఫారెస్ట్ యాక్ట్ చాలా టఫ్ ఉంటుంది, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా టఫ్ ఉంటుంది. ఎలాగ చేయాలి అని ఆలోచించాము. చివరికి ఒక మార్గం దొరికింది. ఆ మార్గం ప్రకారం ఇందాక డీజీపీ గారు చెప్పినట్లు 3 శాఖల సమన్వయంతో ఈరోజు ఈ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈకో టూరిజం ఒకటి చాలా స్కోప్ ఉంది. ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో కూడా మాకు రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ రోడ్డు భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అజాగ్రత్తతో వాహనాలు నడిపి ప్రాణాలు తీసుకోవద్దని సూచించిన ఆయన రోడ్డు భద్రతకు సంబంధించి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మన మీద చాలా పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అతి విశ్వాసం, భ్రమలుంటాయి మనకు మన డ్రైవింగ్ సామర్థ్యం మీద. కానీ చిన్న ఒక సెకండ్ కదా, సెకండ్లో 10వ వంతులో మనకు యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి మీ కుటుంబం, మీ మీద ఆధారపడ్డ కుటుంబం మంచిగా ఉండాలన్నా కానీ, మిమ్మల్ని ఎంతో ఆశతో పెంచిన మీ తల్లిదండ్రులు వాళ్ళ కళలు నిజం చేయాలన్నా కానీ కొంచెం స్లోగా పోతే తప్పేం లేదు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పార్టీస్ తప్పేం లేదు. 2 వీలర్ ఉన్న వాళ్ళు ఎంబడి పోయి 2 హెల్మెట్ కొనుక్కోవాలి. మీరు ₹1,00,000 పెట్టి 2 వీలర్ కొనుక్కుంటారు, ఒక ₹1,000 ₹2,000 పెట్టి 2 హెల్మెట్ కొనుక్కోలేరా? ఒకటి. రెండోది, కార్లో పోతున్నప్పుడు కంపల్సరీగా మీరు ముందున్న వాళ్ళు పెట్టుకోవాలి సీట్ బెల్ట్, వెనుకున్న వాళ్ళు పెట్టుకోవాలి సీట్ బెల్ట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమైందంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడటం. ఇక అంతకంటే పెద్ద నేరం ఇంకోటి లేదు. చిన్న విషయాలు నేను చెప్పేదాన్ని కూడా ఏది, మీరు ఎంత స్పీడ్లో పోయినా కానీ మీరు కవర్ చేసుకునేది 10 నిమిషాలు మాత్రమే. ఆ 10 నిమిషాలు కవర్ చేసుకోవడానికి మీరు స్పీడ్లో పోయేసి యాక్సిడెంట్ చేసుకుంటే అది ఆత్మహత్య చేసుకున్నట్టే, తప్పు మీదే. అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.